అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఎంపీ ముందుగా పెద్దరెడ్డి మిథున్ రెడ్డి అన్న పిలుపు మేరకు, అలాగే ఇక్కడ సమన్వయకర్తగా ఉన్నటువంటి విసారణ పిలుపు మేరకు ఇవాళ వెన్నుపోటు దినంలో పాల్గొనడం జరిగింది. అంటే 1994 ఎన్నికల తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత మామగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచారట అని అప్పట్లో మేము విన్నాం. అంటే మా వయసు ఉన్న వాళ్ళు అప్పుడు విన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల తర్వాత ప్రజలకి ఆయన పొడిచిన వెన్నుపోటుతో సహా కలిపి ప్రత్యక్షంగా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటే వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను అని గొప్పగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారైనా వెన్నుపోటు లేకుండా పరిపాలన చేశారా అని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున దేని నుంచి మొదలు పెట్టాలి అర్థం కావట్లేదు. అంటే పసికందుల దగ్గర నుంచి రక్షణ కల్పించలేని ఈ కూటమి ప్రభుత్వం ఆడపిల్లలకి పొడిచిన వెన్నుపోటు దగ్గర నుంచి మొదలు పెట్టాలా? అబద్ధపు హామీలతో గద్దెనెక్కినటువంటి కూటమి నాయకుల గురించి మాట్లాడుతూ మొదలు పెట్టాలా? రైతుల కన్నీటి తడి నుంచి మొదలు పెట్టాలా? విద్యార్థులకు వీళ్ళు పొడిచిన వెన్నుపోటు వల్ల ఆ విద్యార్థులు ఉన్నటువంటి ఆ ఆవేశపు వేడి నుంచి మొదలు పెట్టాలా? MDU వాహనాలు రద్దు చేసి కొన్ని లక్షల కుటుంబాలని రోడ్డు మీదకి లాగేసినారు ఈ రోజున. మరి అక్కడి నుంచి మొదలు పెట్టాలా? లేకపోతే DSC అభ్యర్థుల్ని అతి దారుణంగా వెన్నుపోటు పొడిచారు, అక్కడి నుంచి మొదలు పెట్టాలా? ఇలా చెప్పుకుంటూ పోతే దేని నుంచి మొదలు పెట్టాలో తెలియనటువంటి పరిస్థితి. సంవత్సర కాలం పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కూటమి ప్రభుత్వం ఇచ్చే హామీలకి నేను బాధ్యుణ్ణి అని గొంతెత్తి అరిచినటువంటి PPP గారు, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆయన కూడా మాట్లాడట్లేదు. మరి ఆయన దగ్గర నుంచి మొదలు పెట్టాలా? ఏంటిది అంటే మీరు నోటికొచ్చిన హామీలు ఇచ్చేస్తాము, అలవి కాని హామీలు చెప్పుకుంటూ వచ్చేస్తాము, ప్రజలు మమ్మల్ని నమ్మేస్తారులే, మేము గద్దెనెక్కేసాంలే, ఇంకేంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదులే అని అనుకుంటే మాత్రం ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీరు మర్చిపోతే మీకు గుర్తు చేయడానికి మా పార్టీ కార్యకర్తలు పల్లె పల్లెలో, మండలం మండలంలో, గ్రామ గ్రామంలో, వాడ వాడలో ప్రతి చోట ఉంటారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎదురు నించుని మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ రోజున 10వ తరగతి విద్యార్థులకు కూడా అంత దారుణంగా మోసం జరిగింది. వాళ్ళని బడికెళ్లే పిల్లల్ని కూడా వెన్నుపోటు పొడిచింది ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు.